అలానే మిస్సెస్ రావు ఆంధ్ర అల్లుడు అమెరికా నుంచి వచ్చేసాడు. ఆయన రాకను కనుక మనం చూస్తే పక్కా మామూలు ఇండియన్ లాగానే కనిపిస్తూ ఉంటారు, మామూలు ఇండియన్ ఫ్యామిలీలాగానే కనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఒక భుజంలో పిల్లలు, భుజాన్ని ఎత్తుకొని కనిపిస్తూ ఉంటాడు. అలాగే సతీమణి చేత్తో మిగతా పిల్లల్ని నడిపించుకుంటూ వస్తుంది అనమాట. ఒక మామూలు ఫ్యామిలీ మాదిరిగా కనిపిస్తుంటారు అనమాట ఆంధ్ర అల్లుడు జేడి వాన్స్. ఆయన ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు. ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆంధ్ర మూలలో ఉన్నటువంటి ఉషా చిలుకూరి ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. యాక్చువల్గా ఆవిడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. అక్కడే అమెరికాలో పుట్టారు. వాళ్ళ ఫాదరు మదరు అమెరికా వెళ్ళారు, బట్ ఉషా చిలుకూరి అక్కడే పుట్టారు. కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో వాన్స్ తోటి లవ్లో పడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు జేడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడయ్యారు. పైగా ట్రంప్కి అత్యంత కీలకమైనటువంటి లీడర్గా కనిపిస్తున్నారు. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా జేడి వాన్స్ చాలా కీలకంగా వ్యవహరించారు. ట్రంప్ చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు జేడి వాన్స్ టూర్కి వచ్చారు, ఢిల్లీలో దిగారు. దాదాపుగా ఆయన 4 days ఉంటారు. రాజస్థాన్ టూర్ కూడా ఉంది. ఈ టూర్లో ప్రధానంగా నరేంద్ర మోడీ గారితో భేటీ కాబోతున్నారు సోమవారం సాయంత్రం. ఆ భేటీ మీదనే అందరూ ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రెసిప్రోకల్ ట్యాక్స్ అనేది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. 90 రోజుల పాటు దానికి కొంత హాలిడే ఇచ్చారు. ఈ లోపుగానే ద్వైపాక్షికమైనటువంటి బయోలేటరల్ ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అప్పుడు భారతదేశానికి ఎంతో కొంత బెనిఫిట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ విషయం గురించి జేడి వాన్స్ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడే అవకాశం ఉంది. సో అఫీషియల్ టూరు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం అదంతా. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే జేడి వాన్స్ ఉషా చిలుకూరి ఇండియాలో అడుగుపెట్టారో ఆ మరుక్షణం నుంచే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఊళ్ళో ఉషా చిలుకూరికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి ఊళ్ళో అక్కడ కొంత మా ఊరికి రావాలి, మా గ్రామానికి రావాలి, అది ఉషా చిలుకూరికి సంబంధించినటువంటి హౌసు, లేదంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం, వాళ్ళు ఉన్నటువంటి గ్రామం ఎలా ఉంది, ఇదంతా కూడా చూడాలి, ఉషా చిలుకూరి రావాలి అనేది ఆ గ్రామస్తుల యొక్క ఆలోచన. పైగా ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకొని ఆయన ఢిల్లీ చేరుతున్నారు సోమవారం. ఢిల్లీలో బహుశా జేడి వాన్స్ ఉషా చిలుకూరిని కలుస్తారా, లేదంటే అట్లీస్ట్ ఆంధ్రాకి రమ్మని చెప్పి, ఆంధ్ర అల్లుడు కాబట్టి ఆంధ్రాకి ఒకసారి విజిట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చిన్న అవకాశం ఉన్నా కానీ ఆయన జారవిడవరు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలు ఉన్నాయి కాబట్టి, ఉషా చిలుకూరి మూలాలు, జేడి వాన్స్ ఆంధ్ర అల్లుడు కాబట్టి వాళ్ళని ఆహ్వానించి ఆంధ్రాకి తీసుకురావాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేయకుండా మాత్రం ఉండరు. వీళ్ళంత వరకు చేస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉషా చిలుకూరి వచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఆశ్చర్యపోవసల్లా, విజిట్ చేసినా ఆశ్చర్యపోవసల్లా, షెడ్యూల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని. మరి అలాంటి పరిస్థితి ఉందంటే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రయత్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి వాళ్ళ టూర్ షెడ్యూల్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, అశ్విని వైష్ణవ్ మన కేంద్ర మంత్రి, ఈయన మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ, అశ్విని వైష్ణవ్. సో అశ్విని వైష్ణవ్ ఈ జేడి వాన్స్ ఫ్యామిలీని ఆహ్వానించారు. జేడి వాన్స్ ఏమో తన కూతుర్ని ఎత్తుకొని ఆయన ఫ్లైట్ నుంచి దిగారనమాట. పక్కా ఇండియన్ ట్రెడిషన్ లాగా కనిపిస్తుంది. అలాగే పిల్లలు కూడా పక్కా ఇండియన్ ట్రెడిషన్ డ్రెస్లో ఉన్నారు. ఈవిడ ఉషా చిలుకూరి ఈవిడ. సో వాళ్ళు ఢిల్లీలో ల్యాండ్ అయినారు, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళ షెడ్యూల్ అయితే ముందే ఫిక్స్ అయిపోయింది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంది, ఆంధ్రప్రదేశ్కి వస్తారా రారనేది. సో దానికి సంబంధించి షెడ్యూల్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ చూడండి, అమెరికా ఉపాధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడి వాన్స్ భారత పర్యటనకు రావడం ఇది తొలిసారి. ఆయన వెంట భార్య, 3 పిల్లలతో పాటు ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. జేడి వాన్స్ పిల్లలు సాంప్రదాయ దుస్తుల్లో కన్విన్స్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సాయంత్రం లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని
నరేంద్ర మోడీ నివాసానికి వాన్స్ చేరుకుంటారు. చర్చల తర్వాత వాన్స్ దంపతులకు ప్రధాని మోడీ విందు ఇవ్వనున్నారు. మరోవైపు వాన్స్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. 24న తిరిగి మళ్ళీ అమెరికా వెళ్తారు. విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్ దంపతులు జయపురకు వెళ్ళనున్నారు. అక్కడ విలాసవంతమైన రాంబాగ్ ప్యాలెస్ హోటల్లో బస చేస్తారు. మంగళవారం ఉదయం అంబర్ కోటతో పాటు పలు చారిత్రక ప్రదేశాలు సందర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ట్రంప్ హయాంలో భారత్ అమెరికా సంబంధాల విస్తృతిపై మాట్లాడతారు. ఈ సమావేశం దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, భారత ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరు కానున్నారు. అనంతరం 23వ తారీఖు ఉదయం వాన్స్ కుటుంబం ఆగ్రాకు వెళ్ళి తాజ్ మహల్ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామును సందర్శిస్తారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ వారు జైపురాకు చేరుకుంటారు. 24వ తేదీన తిరిగి అమెరికా వెళ్ళనున్నారు. సో 24 వరకు ఇక్కడ ఇండియాలోనే ఉంటారు. కాబట్టి ఏ రోజైనా సరే వాళ్ళు ఆంధ్రాకు వచ్చినా కానీ ఆశ్చర్యపోవసల. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రయత్నాన్ని బట్టి ఆధారపడింది. సో ఇచ్చేసినటువంటి వీళ్ళు పిల్లలు బాగా ఆకర్షించారని చెప్పి వస్తుంది. ఎందుకంటే కుమారులు యువాన్, వివేక్ కుమార్తె మీరా బెల్ భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఫ్లైట్లో నుంచి దిగటంతో వాళ్ళు కుమారులు ఇద్దరు కుర్తా పైజమా, కుమార్తె అనార్కలి డ్రెస్ వేసుకున్నారు. విమానం దిగిన తర్వాత వాన్స్ దంపతులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర అధికారులు సాదరంగా ఆహ్వానించారు. వీరి రాక సందర్భంగా ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటిని వాన్స్ పిల్లలు ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఈ చిన్నారులు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారినాయి. వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగమ్మాయి అన్న సంగతి తెలిసిందే. ఆమె పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందినవారు. భారత సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చే ఉషా జేడీ వాన్స్ను హిందూ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. పిల్లల పేర్లను కూడా అలాగే పెట్టారు. ఇక 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన జేడీ వాన్స్ ఈ సాయంత్రం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా రాజస్థాన్, ఆగ్రాలో ప్రముఖ ప్రాంతాలను సందర్శించున్నారు. ఇక్కడ చూడండి, వీడియో కూడా వైరల్ అవుతుంది యాక్చువల్గా ట్విట్టర్లో. ఇక్కడ చూడండి, ఆయన సాంప్రదాయంగా ఇదంతా కూడా కనిపిస్తుంది అనమాట. భారత సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలుకుతారు. వాళ్ళ పిల్లలు చూడండి పక్కా ఇండియన్ డ్రెస్సింగ్లో ఉన్నారు. ఉషా ముల్లపూడి కానీ పాశ్చాత్య సంస్కృతి ఎక్కడా కూడా కనిపించట్లా, సాంప్రదాయబద్ధమైనటువంటి డ్రెస్సులోనే కనిపిస్తుంటారు. ఇక జేడీ వాన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి గతంలో కృష్ణా జిల్లాలో ఉండేది, తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా విడిపోయినాయి. ఉండ్రాజవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని ఒడ్లూరు గ్రామం వాళ్ళది, వాళ్ళ మూలాలు అది ఒడ్లూరు గ్రామం. ఇక్కడ నుంచి ఉషా తల్లిదండ్రులు అమెరికా వలస వెళ్ళారు. ఉషా అమెరికాలోని జన్మించి అక్కడే పెరిగారు. కాలేజీలో జేడీ వాన్స్తో జరిగిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జేడీ వాన్స్ పోటీ చేయగా ఆయన గెలుపు కోసం ఉషా పూర్వీకుల గ్రామం ఒడ్లూరులో గ్రామస్తులు పూజలు కూడా చేశారు. ఒడ్లూరు గ్రామస్తులు ఇది జేడీ వాన్స్ గెలవాలని స్థానిక ఆలయాల్లో హోమాలు చేశారు. ఎన్నికల్లో గెలిచి జేడీ వాన్స్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అమెరికా ఉపాధ్యక్షుడు హోదాలో జేడీ వాన్స్ తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. కుటుంబ సమేతంగా 4 రోజుల పాటు అమెరికా నుంచి వచ్చి భారత్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉషా తమ గ్రామంలో పర్యటిస్తుందని ఒడ్లూరు గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళకి నమ్మకం ఉంది ఒడ్లూరు గ్రామానికి వస్తారని ఉషా. అప్పట్లో ఉషా కుటుంబం గ్రామాభివృద్ధికి ఎంతగానో పాటుపడిందని చెప్తున్నారు. ఉషా రాక కోసం గ్రామం అంతా ఎదురు చూస్తుంది. ఇదిగోండి గ్రామం, ఇక్కడ చూడండి గ్రామం, ఇది గ్రామం. ఈ గ్రామం అంతా ఇప్పుడు ఒడ్లూరు గ్రామం, ఉండ్రాజవరం మండలం ఒడ్లూరు గ్రామం వెయిట్ చేస్తుంది అని చెప్పి న్యూస్. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావాలి ప్రధానంగా. అక్కడ ఒకవేళ షెడ్యూల్ అయితే లేదు, జేడీ వాన్స్ అలాగే ఉషా చిలుకూరి షెడ్యూల్ అయితే లేదు. 4 రోజుల పాటు ఇక్కడ ఉంటారు. బట్ ఈ 4 రోజుల్లో షెడ్యూల్ కనుక అడ్జస్ట్ చేసుకుంటే ఈ వాళ్ళ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి వస్తే కనుక బాగుంటుందని ఆ గ్రామస్తులు, ఒడ్లూరు గ్రామస్తులు భావిస్తున్నారు. మరి ట్విట్టర్లో బాగా ట్రోల్ అవుతుంది ఇది. బహుశా ఉషా చిలుకూరి వరకు ఇది కనుక చేరితే ఆవిడ విజిట్ చేసిన ఆశ్చర్యపోవసం లేదు. ఈలోపుగా ఎలాగో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం అయితే చేయకుండా ఉండరు అనేది వినిపిస్తుంది. గ్రామస్తులు కూడా అలాంటి డిమాండ్ చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉందా జేడీ వాన్స్ దంపతులు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.